top-ranked European government universities education at lowest fees. నమస్కారం. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు యూరోప్ స్టడీ సెంటర్ నుంచి కౌన్సిలర్ చైతన్య గారు మనతో ఉన్నారు. అబ్రాడ్లో ఉండే అవకాశాల గురించి లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. సార్తో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ యూరోప్ స్టడీ సెంటర్, అంటే యూరోప్ స్టడీ సెంటర్ గురించి వివరించండి. ఖచ్చితంగా అండి. యూరోప్ స్టడీ సెంటర్ అనేది లైక్ ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీలా కాదండి. ఇది ఏంటంటే యూరోప్లో ఉండే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి డైరెక్ట్ అడ్మిషన్ ఆఫీస్ లాగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. సో జనరలీ ఇక్కడ ఏంటంటే మీకు యూరోప్లో ఏ విధమైన స్టడీ అయినా మీరు యూరోప్లో చదువుకోవచ్చు. బేసికలీ మీకు ఏ ఎడ్యుకేషన్ లేదు అని చెప్పడానికి లేదు. లైక్ ఎంబీబీఎస్, లైక్ బీబీఏ, ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, లైక్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎట్, మీరు ఏ ప్రోగ్రామ్కైనా యూరోప్కి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఆల్సో హియర్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. మీరు ఇక్కడ ఉండే ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఎక్స్క్లూజివ్లీ మీరు ట్యూషన్ ఫీజ్ తక్కువ ఉండే యూనివర్సిటీస్లో చదువుతారు. అండ్ ఆల్సో విచ్ ఆర్ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్. సో జస్ట్ ఇదండి యూరోప్ స్టడీస్. సార్, అంటే ఎందుకు యూరోప్లోనే చదువుకోవాలి? యూరోప్లో ఇప్పుడు నేను చెప్పినట్టు బేసికలీ మోస్ట్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా రావు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మీకు యూఎస్లో ఇప్పుడు జనరల్ ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాం మనం. సో అలాంటి సెక్యూరిటీ పరంగా మీకు ప్రాబ్లమ్స్ అనేది జనరలీ యూరోప్లో అరైజ్ అవ్వవు. ద రీజన్ ఇస్ బికాస్ యూరోప్ ఎకానమీ ఆర్ యూరోప్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ మనం చూస్తూ ఉంటే కనుక జనరలీ ఫర్ ద పాస్ట్ 60 to 70 years దగ్గర నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినట్టు లేదు జనరలీ. సో మీకు యూఎస్ అనేది కూడా ఇంతకు ముందల నుంచి కూడా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినవి, బట్ ఇప్పుడు ఏంటంటే హెవీ అయిపోయింది మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది. సో యూరోప్లో మీకు ఏంటంటే సేఫెస్ట్ అండ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ టాప్ ర్యాంక్డ్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ యూ వాంట్ చూస్ యూరోప్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ కోర్ బ్రాంచెస్ వాళ్ళు లైక్ ట్రిపుల్ మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ వాళ్ళు మీకు ఎస్పెషల్లీ కోర్ ఆపర్చునిటీస్ కోసం యూరోప్లో చదివితే కనుక యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ దెన్ వాట్ యూ గెట్ ఇన్ అదర్ స్టేట్స్. యూరోప్లో చదువుకోవడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయి? సో యూరోప్లో నేను చెప్పినట్టు మీకు ఎంఎస్ చదువుకోవచ్చు అండి. ఎంఎస్ లైక్ యువర్ మాస్టర్స్ అండ్ ఆల్సో యువర్ బ్యాచులర్స్ చదువుకోవచ్చు మీరు ఇంజనీరింగ్లో. అండ్ ఆల్సో ఎంబీబీఎస్ అండ్ క్లినికల్ రిలేటెడ్ ఫార్మసీ కోర్సెస్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్. అండ్ ఆల్సో లైక్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ లైక్ బీబీఏ, బీకామ్, బీఎస్సీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మీరు ఎటువంటి ప్రోగ్రామ్ అయినా లేదు అనకుండా మీరు చదువుకోవచ్చు. సార్, అంటే ఇప్పుడు యాక్చువల్గా బీఈ తీసుకున్నా అంటే బీఈ అనేది ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, బట్ వై దే వాంట్ టు స్టడీ ఇన్ యూరోప్? బేసికలీ ఇప్పుడు మనకి బీఈ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో మెయిన్ డిఫికల్టీస్ ఏంటంటే 3 or 4 ఉన్నాయండి ఇక్కడ. ద రీజన్ ఈస్ లైక్ ఫస్ట్ థింగ్ ఈస్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అండి. మనకి అది ఇక్కడ చాలా చాలా తక్కువ. మోస్ట్లీ వీ ఫోకస్ ఆన్ థియరిటికల్ ఎడ్యుకేషన్. మనం ఏంటంటే 95% బుకిష్ నాలెడ్జ్తో చదువుతూ ఉంటాం అండ్ వీ గెట్ వెరీ లెస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. దట్ ఈస్ ద రీజన్ బీటెక్ ఆర్ బీఈ స్టూడెంట్స్ అనేది చాలా తక్కువ ఆపర్చునిటీస్ దే ఆర్ అప్రోచింగ్. అండ్ ఆల్సో మీకు ఇక్కడ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఇన్ కోర్ బ్రాంచెస్. ఇప్పుడు కోర్ ఫీల్డ్స్లో చదివిన వాళ్ళు లైక్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీఈ అండ్ ఆల్సో కెమికల్ ఇలాంటి సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు ఎంతమందికి వాళ్ళు కోర్ బ్రాంచెస్లోనే కోర్ ఆపర్చునిటీస్ అనేది వస్తుంది? ఇట్స్ వెరీ వెరీ రేర్ అండి. మోస్ట్లీ లైక్ దే గో ఫర్ ఐటీ ఆర్ సిఎస్ కంపెనీస్. వాళ్ళు చదివిన ఫీల్డ్ ఒకలాగా ఉంది, వాళ్ళు చేసే వర్క్ ఒకలాగా ఉంటుంది. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మీరు వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీఈ, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ ట్రిపుల్ ఇలాంటి కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటారు అంటే కనుక దే లైక్ ద సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మెకానికల్ చదివే వాళ్ళు మెకానికల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండ్ ఆల్సో ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకొని ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక దే విల్ ఎండ్ అప్ విత్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎండ్ అవుతూ ఉన్నారు ఇక్కడ జనరల్లీ. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మీరు కోర్ ఆపర్చునిటీస్ అనేది జనరల్గా యూరోప్లో ఎక్కువగా ఉన్నాయి. దే నీడ్ మ్యాన్ పవర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కానీ అక్కడ పాపులేషన్ అనేది తక్కువ కాబట్టి మీకు జనరలీ సో ఇక్కడ ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ అనేది ప్లెంటీ ఉన్నాయి. బట్ యూ నీడ్ టు గెట్ ద స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్ అనేది మనకు కావాలి జనరలీ. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే 95% మీరు చదివేది ఏంటంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. హలో సార్, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి.
హలో హలో నమస్తే చెప్పండి. సార్ నా పేరు సాయి సార్. చెప్పండి సాయి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను సార్. ఓకే అండి, నో ప్రాబ్లం. నేను అక్కడ ఎంఎస్ చేస్తాకి ట్రై చేస్తున్నాను సార్. ఖచ్చితంగా చేయొచ్చండి. మీరు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు ఫీ స్ట్రక్చర్ అనేది 80% ఆఫ్ ద స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది మీకు ఇక్కడ. ఓకే సార్. సో మీకు ఏంటంటే ఇక్కడ ఫండ్ చేసిన తర్వాత ఫీ స్ట్రక్చర్ అనేది 1.5 to 2 lakhs వరకు మాత్రమే మీకు అప్లికేబుల్లో ఉంటుంది ఒక సంవత్సరానికి. ఓకే సార్. అండ్ ఆల్సో లివింగ్ కాస్ట్ కూడా మీకు చాలా చాలా తక్కువ అండి. ఇక్కడ నుంచి మనం ఒక మెట్రో సిటీస్లో చదివితే, ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి ఒక మెట్రో సిటీస్లో మనం చదివితే ఎలా అవుతుందో మనకి ఎక్స్పెన్సెస్ అనేది, సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది మీకు అబ్రాడ్లో కూడా ఉంటాయండి. లైక్ అరౌండ్ 20,000 to 25,000 అనేది మనకి మంత్లీ అవుతుంది మన లివింగ్ ఎక్స్పెన్సెస్, విచ్ ఇంక్లూడ్స్ యువర్ అకామిడేషన్, ఫుడ్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండి మీకు ఇక్కడ. సో అండ్ ఆల్సో ఇవన్నీ టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మీకు ఏంటంటే ఈ వరల్డ్ ర్యాంకింగ్స్లో మనం చూస్తే కనుక ఇవన్నీ టాప్ 500లో ఉంటాయి. అవునండి, టాప్ 500లో ఉంటాయి కాబట్టి మీరు జనరలీ ఈ యూనివర్సిటీస్ గురించి ఆలోచించే పని కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చదివారంటే ఆబ్వియస్లీ లైక్ ఇక్కడ ఇండియాలో ఐఐటీస్ ఎలా ఉన్నాయో, ఐఐటీస్లో చదివిన స్టూడెంట్స్ అందరికీ 98% వాళ్ళకి ఎలా జాబ్స్ అనేది ఎష్యూర్డ్. సో మీకు కూడా ఏంటంటే ఇక్కడ చదివిన వాళ్ళకి జాబ్స్ అనేది అలా ఎష్యూరెన్స్ అనేది ఉంటుందండి జనరలీ. ఐ మీన్ టు సే మీకు ఇలా మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తుంది విత్ గుడ్ ప్యాకేజెస్. అండ్ ఆల్సో మీరు అబ్రాడ్లో సెటిల్ అయ్యే ఆప్షన్ అనేది కూడా ఇక్కడ ఉందండి జనరలీ. చెప్పండి అండి. నా డిగ్రీ బేస్ ఎలక్ట్రానిక్స్ సార్. ఓకే అండి, నో ప్రాబ్లం. అక్కడ ఎంఎస్ ఫ్యాషన్ టెక్నాలజీ సార్. అది అనేది మీకు ఎంఎస్లో కన్సిడర్ చేస్తారండి, బట్ ఎలిజిబిలిటీ అనేది మనం ఒకసారి యూనివర్సిటీస్తో చెక్ చేస్తాం. సో స్క్రీన్లో కనబడే నెంబర్కి కాల్ చేసి, లైక్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది అక్కడ, సో ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ కనపడుతూ ఉంటుంది మీకు. సో ఆ నెంబర్కి డైల్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మీరు ఆఫీస్కి వస్తే కనుక ఇంకా క్లియర్ డీటెయిల్స్ మీకు ఇవ్వటానికి అవకాశం ఉందండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. ఎందుకు యూరోప్లోనే ఎంఎస్ అనేది చేయాలి? సో ఎంఎస్ అనేది ఆబ్వియస్లీ ఇక్కడ బీటెక్ 4 years చేసిన తర్వాత ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ జాబ్స్ అండి. సో ఏంటంటే నేను చెప్పినట్టు ముందరలాగా ఐటీ, సిఎస్ ఇలాంటి కంపెనీస్లో మాత్రమే మనకి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. ఒకవేళ మనకి కోర్ ఆపర్చునిటీస్ అనేది కూడా మనకు వచ్చినాయి అంటే కూడా, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ లోయర్ శాలరీతో మనకి జాబ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. బట్ ఒక పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్కి, ఒక బీఈ చదివే స్టూడెంట్కి కంపారిజన్ చేసుకుంటే కనుక పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఎక్కువ శాలరీ అనేది వాళ్ళు ఇస్తూ ఉన్నారు రాదర్ దెన్ బీఈ స్టూడెంట్స్. ఎందుకంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ దే అండర్గో అట్లీస్ట్ 30 to 40% ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఏంటంటే వాళ్ళు లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్కి వెళ్తూ ఉంటారు. సో అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్సే కాకుండా వాళ్ళు ప్రాక్టికల్ మెషిన్స్ మీద ఎక్కువ ప్రాక్టికల్స్ అనేది చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ మనకి కావాల్సింది ఒక జాబ్లో బుకిష్ నాలెడ్జ్ కాదండి, యూ నీడ్ లైవ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సో మనకి ప్రాక్టికల్స్ ఎంత తెలుసుంటే మనకి కంపెనీలో అంత బెనిఫిట్ అండి. అండ్ ఆల్సో ఇక్కడ దానికోసమే మీకు ఏంటంటే ఎంఎస్ అనేది అబ్రాడ్లో యూరోప్లో చేస్తూ ఉంటారు. బేసికలీ ఎంఎస్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కాబట్టి, సో 95% ఈస్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కాబట్టి. అండ్ ఆల్సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు ఎడ్యుకేషన్ అనేది బాగా ఉంటుంది. సరే, అదేవిధంగా వాట్ అబౌట్ ద ఎంబీబీఎస్? సో ఎంబీబీఎస్, కమింగ్ టు ఎంబీబీఎస్ అనేది మీరు చాలా పాయింట్స్ ఇక్కడ కౌంట్లోకి తీసుకోవాలండి. ద ఫస్ట్ మెయిన్ థింగ్ ఈస్ ఎంబీబీఎస్ కోర్స్ అనేది ఎవరు పడితే వాళ్ళు చదివేది కాదండి. ఇక్కడ ఏంటంటే మీకు రియల్ ఎఫర్ట్స్ అనేది మీరు ఇక్కడ పెడుతూ ఉండాలి. ఏంటంటే కంప్లీట్లీ మీరు 10 years కంటిన్యూస్ ఫోకస్ అనేది ఎంబీబీఎస్ మీద చేస్తేనే యూ విల్ బి రియల్లీ సర్టిఫైడ్ డాక్టర్స్ అంటారు జనరల్. సో ఏంటంటే మీరు ఇక్కడ 6 years అనేది ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది. సో లేటర్ దెన్ మీకు ఏంటంటే ఎండి అనేది మీరు అట్లీస్ట్ 2 years ఉంటుంది. అండ్ ఆల్సో మీరు మధ్యలో ఏంటంటే హౌస్ సర్జన్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఫర్ 1 more year. సో టోటలీ 9 to 10 years అప్రాక్సిమేట్లీ వస్తుందండి మీకు. సో ఈ 9 to 10 years అనేది పేరెంట్స్ కూడా మీరు ఫినాన్షియల్గా అఫోర్డబిలిటీ చేయగలిగితేనే మీరు ఎంబీబీఎస్లోకి వెళ్ళండి. అలా లేదు అనే రీజన్స్లో మీరు ఎలాగోలా చేసేద్దాం అనే ఐడియాతో మీరు దిగితే కనుక ఎంబీబీఎస్ కంప్లీట్ కాదండి జనరలీ. అండ్ ఆల్సో 1 more thing, ఇక్కడ నాన్ యూరోపియన్ కంట్రీస్లో మీరు ఎంబీబీఎస్ చదవటం అనేది అంత మంచిది కాదు జనరలీ. లైక్ యుక్రెయిన్, రష్యా ఇలాంటి కంట్రీస్లో, చైనా ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు.
నాట్ ఓన్లీ లోకల్ లాంగ్వేజ్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ ఉందండి. ఫిలిప్పైన్స్లో ఏంటంటే మీకు చాలా ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. బేసికలీ 1 or 2 lakhsలో మీకు MBBS పర్ ఇయర్కి అయిపోతూ ఉంటుంది జనరలీ. సో ఎందుకు అంత ఫీజ్ స్ట్రక్చర్ తక్కువగా ఉంది అంటే కనుక దే ఆర్ వెరీ బ్యాక్వర్డ్ దెన్ ఇండియా. మన ఇండియా కంటే చాలా బ్యాక్వర్డ్లో ఉండే కంట్రీస్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ మీరు ఒక కాలేజ్ చేరే ముందల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ యూనివర్సిటీ ఆర్ మెడికల్ కాలేజ్ చేరే ముందల మీరు కౌంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే ఆ యూనివర్సిటీస్ కానీ ఆ కాలేజెస్ కానీ లైవ్ హాస్పిటల్స్ అనేది ఉన్నాయా లేదా. ఎందుకంటే లైవ్ హాస్పిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బేసికలీ ఒక స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది త్రూ లైవ్ పేషెంట్స్ ద్వారానే వస్తుంది. సో ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ డిసీజెస్తో వాళ్ళు ట్రీట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అనేది ఒక ఐడియా ఎక్స్పోజర్ అనేది వస్తుంది. బేసికలీ వితౌట్ లైవ్ హాస్పిటల్స్ ఆర్ మీకు ఇలాంటి లైవ్ హాస్పిటల్స్ లేని కాలేజెస్ ఫిలిప్పైన్స్లో బేసికల్గా మీకు ఉంటుంది. సో కాబట్టి అండ్ ఆల్సో వాళ్ళు ప్రామిస్ చేసేది ఏంటంటే సౌత్ ఇండియన్ మెస్ ఇలాంటివన్నీ ప్రామిస్ చేస్తూ ఉంటారు. అకామిడేషన్, సెక్యూరిటీ మీకు అంతా పక్కాగా ఉంటుందని చెప్పి. బట్ హియర్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ స్టడీస్ అండి. మెయిన్లీ MBBS చదివే వాళ్ళకి సౌత్ ఇండియన్ మెస్సో లేకపోతే సెక్యూరిటీయో ప్రాబ్లం కాదండి. మీకు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందో మీరు అక్కడ చదివితే ఆపర్చునిటీస్ అనేది బేసికలీ గుడ్ వెరీ రేర్లో ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MBBS చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లోనే తీసుకుంటే అట్లీస్ట్ ఒక 30,000 స్టూడెంట్స్ ఉంటారు. సో 30,000 స్టూడెంట్స్లో ఓన్లీ 3,000 or 4,000 స్టూడెంట్స్కి మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ అనేది వస్తుంది. రాదర్ దెన్ మిగతా స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్లో డొనేషన్స్ ఆర్ అదర్ క్యాపిటేషన్ ఫీజ్ అనేది పే చేసి వాళ్ళు కాలేజెస్లో సీట్ అనేది తెచ్చుకుంటూ ఉన్నారు జనరలీ. సో మీరు అంత స్పెండ్ చేసి మీరు MBBS చదివి మీరు MBBSతో ఆపేస్తే మంచిది కాదండి. యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ MD వరకు కంటిన్యూ చేస్తేనే మీరు ఆ MBBS ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ ఫుల్ఫిల్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో వాట్ అబౌట్ ద MBA? సో ఫర్ ఎగ్జాంపుల్ MBA కూడా మీకు ఎస్పెషల్లీ బిజినెస్ స్కూల్స్లో చేస్తే ఇట్ విల్ బి రియలీ గుడ్ అండి. MBA అనేది ఎప్పుడైనా మనం బిజినెస్ స్కూల్స్ ఏం నేర్పిస్తాయి అంటే హౌ టు మేనేజ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ MBA అనేది మనం కౌంట్లోకి తీసుకుంటే మనం మేనేజ్మెంట్ ఎందుకు చదువుతాం అంటే కనుక ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కానీ ఆర్ ఒక మేనేజర్స్ లెవెల్లో కానీ మనం వెళ్ళాలనుకుంటే కనుక జనరలీ సో ఈ MBA ప్రోగ్రామ్ అనేది చూస్ చేసుకుంటారు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత MBA చూస్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకంటే 4 years వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ చదువుతూ ఉంటారు బీటెక్. సో టెక్నికల్ నాలెడ్జ్ తర్వాత వాళ్ళు కంప్లీట్లీ MBA సైడ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చదివేది ఏంటంటే ఫుల్లీ లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, లైక్ ఇట్ ఈస్ స్టార్టింగ్ అగైన్ ఫ్రమ్ LKG అండి. మీకు ఏంటంటే యూ నీడ్ టు లైక్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. సో కాబట్టి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మీరు MBA అనేది నార్మల్గా BCom స్టూడెంట్స్, BBA స్టూడెంట్స్ ఇలాంటి ఆర్ట్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ వెళ్తే దేర్ ఫ్యూచర్ విల్ బి రియల్లీ గుడ్ అండి. సార్ అంటే అది ఇప్పుడు MBBS అనేది అక్కడ చేయడానికి ఎంత ఖర్చు అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు ఇందాక MBBS గురించి మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఇందాక MBBS నేను చెప్పినట్టు ప్రైవేట్ యూనివర్సిటీస్లో చేస్తే కనుక ద కాస్ట్ విల్ బీ అరౌండ్ 75 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. దిస్ ఈజ్ ఓన్లీ క్యాపిటేషన్ ఫీజ్. అదర్ దెన్ క్యాపిటేషన్ యూ నీడ్ టు పే పర్ ఇయర్ ఫీజ్ అండి. మీకు అకాడమిక్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ టేక్స్ అరౌండ్ 1 to 1.5 crores వరకు మీకు జనరలీ ఇక్కడ ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో జనరలీ ఖర్చు అవుతుందండి. అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదివితే కనుక మీకు కాస్టింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇట్ విల్ బీ ఓన్లీ లైక్ పర్ ఇయర్కి వచ్చేసరికి 4 to 5 lakhsలో మీరు కంప్లీట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ కాస్టింగ్. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. नहीं भाई, बड़ा बेटा BE करके MS करना चाहता है, छोटे बेटे ने +2 पास किया है, लेकिन दोनों फॉरेन में ही पढ़ना चाहते हैं. ऊपर से छोटा BE करेगा या MBBS, बड़ा कंफ्यूजन है. कंग्रेट्स राजू, ट्रीट कहाँ है? तुम भी ना दीदी. क्या हुआ अंकल? बहुत कंफ्यूज हूँ बेटी. इन दोनों की फॉरेन जाकर पढ़ने की इच्छा है, लेकिन क्या अंकल, जब यूरोप स्टडी सेंटर है तो आपको कैसा कंफ्यूजन? वर्ल्ड क्लास यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटी में इंजीनियरिंग, MBBS, MS, MBA जैसे आपके बच्चे अपनी पसंद का कोर्स ले सकते हैं. वो खर्च ही ना, पूरे साल का 1.5 लाख से फीस स्ट्रक्चर है ना. इसके लिए एंट्रेंस एग्जाम जैसे GRE, TOEFL, GMAT, IELTS किसी की भी जरूरत नहीं.
मगर बच्चों की सुरक्षा? बिल्कुल भी डरने की जरूरत नहीं। लाखों इंडियन स्टूडेंट्स जो पढ़ रहे हैं। स्टडी पैटर्न कैसा है? 95% प्रैक्टिकल सिलेबस, यही चाहिए ना तुम्हें? यूरोप स्टडी सेंटर ये कोई एजेंसी या कंसल्टेंसी नहीं है, ये है यूरोप के टॉप रैंकिंग गवर्नमेंट यूनिवर्सिटीज का एडमिशन ऑफिस। इन लोगों के इंडिया भर में ब्रांचेस हैं। सिर्फ इतना ही नहीं, 10 साल का तजुर्बा भी है। हमने यूरोप जाकर पढ़ाई करने की सोच ली है, क्या करना होगा? हाँ, तो अब क्या करना होगा? इमीडिएटली यूरोप स्टडी सेंटर पहुंचकर फ्री काउंसलिंग अटेंड करके तुम दोनों की एप्लीकेशन प्रोसेस की शुरुआत करो। यूरोप स्टडी सेंटर, टॉप रैंक यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटीज, एजुकेशन एट लोएस्ट फीस। नहीं भाई, बड़ा बेटा बी करके एमएस करना चाहता है, छोटे बेटे ने +2 पास किया है, लेकिन दोनों फॉरेन में ही पढ़ना चाहते हैं। ऊपर से छोटा बी करेगा या एमबीबीएस, बड़ा कंफ्यूजन है। कांग्रेट्स राजू, ट्रीट कहाँ है? तुम भी ना दीदी। क्या हुआ अंकल? बहुत कंफ्यूज हूँ बेटी, इन दोनों की फॉरेन जाकर पढ़ने की इच्छा है, लेकिन क्या अंकल, जब यूरोप स्टडी सेंटर है तो आपको कैसा कंफ्यूजन? वर्ल्ड क्लास यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटी में इंजीनियरिंग, एमबीबीएस, एमएस, एमबीए जैसे आपके बच्चे अपनी पसंद का कोर्स ले सकते हैं। वो खर्च ही ना, पूरे साल का 1.5 लाख से फीस स्ट्रक्चर है ना। इसके लिए एंट्रेंस एग्जाम जैसे जीआरई, टोफल, जीमैट, आईएएस किसी की भी जरूरत नहीं। मगर बच्चों की सुरक्षा? बिल्कुल भी डरने की जरूरत नहीं। लाखों इंडियन स्टूडेंट्स जो पढ़ रहे हैं। स्टडी पैटर्न कैसा है? 95% प्रैक्टिकल सिलेबस, यही चाहिए ना तुम्हें? यूरोप स्टडी सेंटर ये कोई एजेंसी या कंसल्टेंसी नहीं है, ये है यूरोप के टॉप रैंकिंग गवर्नमेंट यूनिवर्सिटीज का एडमिशन ऑफिस। इन लोगों के इंडिया भर में ब्रांचेस हैं। सिर्फ इतना ही नहीं, 10 साल का तजुर्बा भी है। हमने यूरोप जाकर पढ़ाई करने की सोच ली है, क्या करना होगा? हाँ, तो अब क्या करना होगा? इमीडिएटली यूरोप स्टडी सेंटर पहुंचकर फ्री काउंसलिंग अटेंड करके तुम दोनों की एप्लीकेशन प्रोसेस की शुरुआत करो। यूरोप स्टडी सेंटर, टॉप रैंक यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटीज, एजुकेशन एट लोएस्ट फीस। వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ యూరోప్ స్టడీ సెంటర్ నుంచి కౌన్సిలర్ చైతన్య గారు మనతో ఉన్నారు. అబ్రాడ్ లో ఉండే అవకాశాల గురించి లైవ్ లో సలహాలు సూచనలు అందిస్తారు. లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్, అదేవిధంగా ఇప్పుడు యూరోప్ లో ఎవరన్నా చదువుకోవాలి అనుకుంటే దానికి ఎన్ని ఇంటేక్స్ అనేవి ఉంటాయి? సో జనరలీ ఇంటేక్స్కి వచ్చేసరికి దెర్ ఈస్ ఓన్లీ 2 ఇంటేక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్ లాగా ఇక్కడ 3 ఇంటేక్స్ అనేది ఉండదు. ఓన్లీ ఆటమ్ అండ్ స్ప్రింగ్ ఇంటేక్స్ మాత్రమే ఉంటుంది మీకు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిబ్రవరిలో ఒక ఇంటేక్ ఉంటుంది అండ్ ఆల్సో లైక్ సెప్టెంబర్లో ఒక ఇంటేక్ ఉంటుంది. జనరలీ 2 ఇంటేక్స్ మాత్రమే ఇయర్లీ అక్కడ అలౌడ్ అండి. సో మీకు 2 ఇంటేక్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏప్రిల్కి అయిపోతుంది కాబట్టి దే కెన్ ఆప్ట్ ఫర్ సెప్టెంబర్ ఇంటేక్. లైక్ ప్రీవియస్ ఇయర్లో కంప్లీట్ చేసిన బీఈ స్టూడెంట్స్ కానివ్వండి ఆర్ బీకామ్ స్టూడెంట్స్ కానివ్వండి, దే కెన్ ఆప్ట్ ఫర్ ఫిబ్రవరి ఇంటేక్. సార్, అంటే ఈ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుంది? యూరోప్లో మనం ఈ ఫీజు అనేది ఏ విధంగా చెల్లించాలి? సో ఫీజు అనేది మీకు ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించాల్సి ఉంటుందండి మీకు ఇక్కడ. సో ఫీజు అనేది లైక్ ఫస్ట్ ఇయర్కి మాత్రం మీరు ఎర్లీగా పే చేయాల్సి ఉంటుంది. లైక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు 2.5 lakhs ఫీ స్ట్రక్చర్ వస్తుంది. అది మాత్రం మీరు వెళ్ళే ముందలే పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ మీకు ఏంటంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్లోనే కడుతూ ఉంటారు మీరు జనరలీ. సో 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు ఫీజు అనేది మీరు. సో ఫీజు అనేది లైక్ మీకు చెప్పినట్టు 2.5 lakhs to 3 lakhs వరకు పర్ ఇయర్ అనేది వేరీ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండి. సో అదేవిధంగా అక్కడ స్టడీ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో స్టడీ ప్యాటర్న్ వచ్చేసరికి ఇట్ ఈస్ అప్డేటెడ్ సిలబస్ అండి మీకు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్డేటెడ్. ఏంటంటే మీకు ఇక్కడ ఇండియా లాగా లైక్ అవుట్డేటెడ్ సిలబస్ అనేది మీకు ఉండదు ఇక్కడ. సో అవుట్డేటెడ్ సిలబస్ అంటే ఏంటంటే మీరు కంప్లీట్గా పాస్ట్ 15 years నుంచి దే ఆర్ రివైజింగ్ ద సిలబస్ అనేది రివైజ్ చేస్తూ ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ అప్డేటింగ్ ద సిలబస్. మనకి అప్ టు డేట్ టెక్నాలజీ పరంగా మన సిలబస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటేనే స్టూడెంట్స్ అనేది జనరలీ దే ఫైండ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. బట్ కానీ ఇక్కడ ఏంటంటే మీకు అప్డేషన్ లేదు కాబట్టి మీకు ఎప్పుడో అవుట్డేటెడ్ సిలబస్ చదువుతూ ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ దే అండర్గో మెనీ ట్రైనింగ్ సెషన్స్. ఇక్కడ ఏంటంటే మీరు ట్రైనింగ్ సెషన్స్ ఎందుకు వెళ్తారు అంటే కనుక, సో అవుట్డేటెడ్ సిలబస్ అనేది మనం చదువుతూ ఉన్నాం, బట్ కరెంట్ టెక్నాలజీ అనేది అప్ టు డేట్ ఉంటుంది. సో అప్ టు డేట్ ఉంటుంది కాబట్టి మనం జనరలీ సో ఈ టెక్నాలజీ అలవాటు పడటానికి మనం ట్రైనింగ్ సెషన్స్ అనేది అటెండ్ చేస్తూ ఉంటాం కంపెనీలో. ఫర్ ఎగ్జాంపుల్ 6 months to 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది జనరలీ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో ఉంటుంది. సో కానీ యూరోప్లో అలా కాదు. జనరలీ ఫర్ 2 weeks లైక్ 14 daysకి మాత్రమే మీకు ట్రైనింగ్ సెషన్స్ అనేది ఉంటుంది. ద రీజన్ ఈజ్ బికాస్ దే ఆర్ అప్డేటెడ్ సిలబస్ అనేది చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో లైక్ మీరు చేసే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ద్వారా ఆటోమేటికలీ యూ
విల్ అండర్స్టాండ్ ద ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ. ఏంటంటే ఎలా మెషిన్స్ యూజ్ చేయాలి, హౌ టు గెట్ ద రిజల్ట్స్, లైక్ మీ ఏం చేస్తే ఆ మెషిన్ ఎలా యూజ్ అవుతుంది అనేది మీరు జనరలీ అక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్. హలో 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 సార్, ఇప్పుడు జర్మనీ అంటున్నారు కదా సార్, అవునండి. అది వీసా స్టాంపింగ్ ఎన్ని ఇయర్స్ ఇస్తారు ఎంఎస్కి అయితే? సో మీకు జర్మనీకి వచ్చేసరికి ఇట్ ఈస్ 2 years అండి. 2 years స్టడీ ఉంటుంది మీకు, ప్లస్ 1 year స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ. 1+1 ఇస్తారా సార్? 2+1 అండి, టోటలీ 3 years వస్తుంది మీకు. ఓకే, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? జర్మనీకి వచ్చేసరికి దెర్ ఈస్ సమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. బికాస్ ద రీజన్ ఈస్ లైక్ ఇవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళని తీసుకోరు జనరలీ. అంటే ఇప్పుడు ఐఎల్స్ నాకు 6 ఉందండి. ఓకే అండి. సో బీటెక్ అయిపోయింది. ఓకే ఓకే. సో అది నాకన్నా ఎలిజిబిలిటీ అన్న ఉంటుందా జర్మనీకి అయితే? అంటే 6.5 అనేది ఎలిజిబిలిటీ అండి. 6 అనేది బ్యాండ్ తక్కువగా ఉంటుంది మీకు. ఏంటంటే 6.5 ఈజ్ ద నార్మల్ ఎలిజిబిలిటీ. మనం 6.5తో పాటు అండ్ ఆల్సో యువర్ అకాడమిక్ స్కోర్స్ కౌంట్ హియర్. సో అకాడమిక్ స్కోర్ అనేది కూడా మనకి ఇక్కడ ఏంటంటే 85% అనేది మీ యూజీలో ఉండాలి ఇక్కడ. సో ఈ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉందండి. సో ఎక్స్చేంజ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 26 యూరోప్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 26 కంట్రీస్ అండి. షెంగన్ కంట్రీస్ అంటారు బేసికలీ. సో ఈ ఎక్స్చేంజ్ ఫస్ట్ మీరు వెళ్ళే సెమిస్టర్ మాత్రం వేరే ఏదైనా కంట్రీకి మనం ఆప్ట్ చేసుకొని, సో సెకండ్ సెమిస్టర్ నుంచి మనకు జర్మనీ చదువుకునే అవకాశం అనేది ఉంది ఇక్కడ. సో డైరెక్ట్ ఎంట్రీ కాకుండా మీకు ఏంటంటే సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు ఎంట్రీ లైక్ జర్మనీకి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. బేసికలీ యూ నీడ్ టు ఫిల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ బేసికలీ జర్మనీకి. అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటారు సార్ మీరు మీ ఉద్దేశం ప్రకారం? అంటే మీరు ఏ బ్రాంచ్ చదవాలనుకుంటున్నారండి? ఓకే, ఏ బ్రాంచ్ అంటే మాది వచ్చేసి ట్రిపుల్ అండి. ఓకే, బేసికలీ ట్రిపుల్ అనేసరికి మీకు జర్మనీ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ కంట్రీ ఫర్ ట్రిపుల్ అండి. ఓకే. సో స్వీడన్ లైక్ ఎనర్జీ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, లైక్ పవర్ సిస్టమ్స్, థర్మల్ పవర్ సిస్టమ్స్, సో ఇలాంటివి అనేది మీకు ఏంటంటే లైక్ స్వీడన్ లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి రాదర్ దెన్ మీకు జర్మనీ కన్నా. ఓకే. సో స్వీడన్ అనేది మోస్ట్లీ దే డూ రీసెర్చ్ హియర్. ఓకే, అది కూడా ఫీ స్ట్రక్చర్ అంతేనండి? ఫీ స్ట్రక్చర్ అనేది మీకు బేసికలీ జర్మనీలో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. కాకపోతే ఇక్కడ స్వీడన్ లో వచ్చేసరికి మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ బిట్వీన్ 7 to 8 lakhs వరకు మనం ఫీ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇక్కడ పర్ ఇయర్కి. సో బేసికలీ ఇంకొక ఆప్షన్ అనేది కూడా ఉన్నాయి. బేసికలీ 2.5 lakhs కంట్రీస్ కూడా ఉన్నాయి. బేసికలీ ఆ కంట్రీస్కి వెళ్ళి కూడా మనం ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉందండి. నాట్ ఓన్లీ స్వీడన్, మనకి చెక్ రిపబ్లిక్ అండ్ పోలాండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎట్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్. సో మీరు ఆఫీస్లో మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి డైల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మనం ఇంకా డీటెయిల్గా మన ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. Sir, what about the difference between the professors in India and Europe? సో మనం ప్రొఫెసర్స్కి వచ్చేసేసరికి లైక్ మన ఇండియాలో కూడా ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీలో మనకి ఏంటంటే ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. కానీ బేసికలీ మోర్ లెక్చరర్స్ ఎక్కువగా ఉన్నారు రాదర్ దాన్ ప్రొఫెసర్స్. ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి డిఫరెన్స్ ఏంటంటే లెక్చరర్స్ అనేవాళ్ళు అదే కాలేజెస్లో బీఈ చేసి అదే కాలేజెస్లో ఎంఈ చేసి అక్కడే చేరి వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు బేసికలీ ద సబ్జెక్ట్స్ అనేది. సో కోర్ సబ్జెక్ట్స్ వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకు ఉండదు. బేసికలీ వాళ్ళు ఈ కాలేజ్ దాటి ఎక్కడికి వెళ్ళి ఉండరు. దే డోంట్ నో లైక్ మీకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ పరంగా యూనివర్సిటీస్లో కంపెనీస్లో ఎలా ఉంటుంది అనే ఐడియా అనేది బేసికలీ ఉండదు. సో అలాంటి వాళ్ళు టీచ్ చేస్తే కనుక బేసికలీ మీకు ఏంటంటే వెరీ లెస్ నాలెడ్జ్ అనేది జనరలీ వస్తుంది. ఇఫ్ యూ సీ ప్రొఫెసర్స్ అనే వాళ్ళకి ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఉంటుంది, వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో దే డిడ్ దేర్ పిహెచ్డి చేసిన వాళ్ళు బేసికలీ దే అండర్గో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండి. సో ఇలాంటి ప్రొఫెసర్స్ అనేవాళ్ళు బేసికలీ ఇక్కడ కూడా ఉన్నారు ఎక్సలెంట్ ప్రొఫెసర్స్. బట్ యూరోప్లో ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొఫెసర్స్ అట్లీస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీడిఎఫ్ చేయాలండి, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్. ఈ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ అనేది ఎలా చేస్తారంటే కనుక ఆఫ్టర్ దేర్ పిహెచ్డి 4 years ఇంజనీరింగ్ ప్లస్ 2 years మాస్టర్స్ ప్లస్ 4 years పిహెచ్డి చేసిన తర్వాత మనకి 3 years అనేది ఈ పీడిఎఫ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో బేసికలీ ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అలౌడ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్.
ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా మనకి ఉండాలి ఇక్కడ బేసికలీ. సో ఈ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళకి ఈ పోస్టింగ్ అనేది జనరలీ ఉంటుంది. సార్ అదేవిధంగా యూరోప్లో ఉన్న దేశాల గురించి వివరించండి సార్. సో యూరోప్లో వచ్చేసి దేర్ ఆర్ జనరలీ 26 కంట్రీస్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ జర్మనీ దగ్గర నుంచి అంటిల్ స్లోవేకియా వరకు ఉన్నాయి. లైక్ ఇటలీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీ, లిథువేనియా, లాత్వియా అండ్ ఆల్సో లైక్ జర్మనీ, ఎస్టోనియా, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ అండ్ ఫ్రాన్స్, స్పెయిన్, డెన్మార్క్, ఇలాంటి 26 షెంగన్ కంట్రీస్ ఉన్నాయి బేసికలీ. ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యూకే. యూకే అనేది మనకి షెంగన్ కంట్రీ కేటగిరీలో రాదండి. సో యూకే రిక్వైర్స్ సపరేట్ వీసా. ఇట్స్ ఏ సపరేట్ కౌన్సిల్ కాబట్టి మీకు సపరేట్ వీసా అనేది రిక్వైర్ అవుతుంది జనరల్లీ. సో బేసికలీ ఈ 26 కంట్రీస్ మీరు ఒకే వీసా ఉంటుంది. ఈ ఒకే వీసాతో మీరు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు మొత్తం ఈ 26 కంట్రీస్ అనేది ఎక్కడికైనా వెళ్ళి చదువుకునే ఆప్షన్ అనేది ఉందండి. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ యూరోప్ స్టడీ సెంటర్ నుంచి కౌన్సిలర్ చైతన్య గారు మనతో ఉన్నారు. అబ్రాడ్ లో ఉండే అవకాశాల గురించి లైవ్ లో సలహాలు సూచనలు అందిస్తారు. లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్, వాట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ? ఎస్ అండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ మనకి డిఫరెన్స్ అనేది చూస్తూ ఉంటే బేసికలీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ టాప్ ర్యాంక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి. ఎప్పుడైనా సరే మీకు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక టాప్ కాలేజెస్ ఆర్ టాప్ యూనివర్సిటీస్ అనేది ఐఐటీస్, ఎన్ఐఐటీస్, ఐఐఎమ్స్ అనేది టాప్లో ఉంటాయి ఇప్పుడు. సో ఈ టాప్లో ఉండే రీజన్ ఏంటంటే దే మెయిన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ కాలేజెస్ బేసికలీ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అండి. బికాస్ దే చార్జ్ మోర్ మనీ బట్ దే డిడ్ంట్ గివ్ ఎనీ బేసిక్ ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇక్కడ హలో చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి. నమస్తే అండి, చెప్పండి. విజయవాడ నుంచి కాల్ చేస్తాను. ఓకే అండి. అది నేను ఎంబీఏ కంప్లీట్ అయిన 2 years బ్యాక్. ఓకే అండి. నేను ఎంఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. అది కంట్రీ? ఖచ్చితంగా అండి. మీరు ఏ బ్రాంచ్ చదివారు? నేను ఎంబీఏ చేశాను, అంటే ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. ఆల్రెడీ ఎంబీఏ కంప్లీట్ చేసేసారు మీరు ఇక్కడ? అవును. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు బీకామ్ బేసికలీ మీ అండర్ గ్రాడ్యుయేషన్ బీకామ్ ఆర్ బీబీఏ అండి? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, వెరీ గుడ్ అండి. లైక్ ఇప్పుడు ఏంటంటే మీకు ఎంఎస్లో కూడా మీకు విచ్ ఇస్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయండి. ఓకే. సో మీకు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే. సో మీకు ఏంటంటే ఇక్కడ ఎంబీఏ ఆప్షన్ అనేది కూడా ఉంది. రెండిట్లో మీరు ఏదైనా వెళ్ళొచ్చు. బికాస్ మన ఎంబీఏ అనేది వాళ్ళు కౌంట్లోకి తీసుకోరు బేసికలీ. ఓకే. సో మన మాస్టర్స్ వ్యాలిడ్ కాదు కాబట్టి మనకి ఇంకో మాస్టర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీకు. మీరు ఇంకొక మాస్టర్స్ చేస్తే డైరెక్ట్గా పిహెచ్డి అనేది మీరు అక్కడే కంటిన్యూ చేసుకునే అవకాశం అనేది కూడా ఉంది ఇక్కడ. ఓకే. సో మాస్టర్స్ అనేది కంప్లీట్లీ 2 years ఉంటుంది మీకు. అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఫీజు అనేది ఇట్ విల్ బి అరౌండ్ 1.5 to 2.5 lakhs per year కి వేరీ అవుతుందండి. ఓకే. నాకు ఏంటంటే బీఎస్సీ కంప్యూటర్ ఉంది, 60 ఉంది, నో ప్రాబ్లం అండి. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ చూస్తే కనుక మీకు 65% ఇస్ ద ఎలిజిబిలిటీ. బట్ కానీ వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకునేది ఏంటంటే 60% అండ్ అబోవ్ వాళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఓకే. సో మనకి ఇక్కడ ఒక 4 or 5 యూనివర్సిటీస్ అప్లై చేస్తే ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది జనరలీ. ఓకే. సో మనం ఒక ట్రై అనేది చేయొచ్చు బేసికలీ. ఓకే. హైలైట్స్ అసలు ఏమీ లేకుండా? ఏమీ లేకుండా అండి. బేసికలీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది మనకు అవసరం లేదు. చెప్పండి. యూరోపే అండి. ఓకే. సో మీరు స్క్రీన్లో కనబడే నెంబర్కి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే కనుక మనకి ఆఫీస్లో ఇంకా డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ టాప్ ర్యాంక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీస్ మెయిన్లీ దే డోంట్ గివ్ బేసిక్ ఎమ్యూనిటీస్ టు ద స్టూడెంట్స్. ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఫీ స్ట్రక్చర్ అనేది చార్జ్ చేస్తూ ఉంటారు. ఎంతమంది టాప్ కాలేజెస్లో చదివి కోర్ బ్రాంచెస్ వాళ్ళు లైక్ మెకానికల్, ట్రిపుల్ సివిల్ ఇలాంటి వాళ్ళు కోర్ ఆపర్చునిటీస్ అనేది వచ్చాయండి. మనం చూస్తే కనుక రేషియో వెరీ వెరీ తక్కువ. ఏంటంటే మీకు ఇక్కడ బేసికలీ మోస్ట్లీ దే డిపెండ్ ఆన్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. వాళ్ళు ప్లేస్మెంట్స్ చూపిస్తూ ఉన్నారు. ఒక కాలేజీకి కావాల్సింది ప్లేస్మెంట్స్ కాదండి, దే నీడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. బేసికలీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటే కనుక వాళ్ళు ఆటోమేటికలీ జాబ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళనే వెతుక్కుంటూ వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఇక్కడ మనకి. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రాక్టికల్
ఉంది కాబట్టి మనకి. సో 95% ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ పరంగా మీకు బాగుంటుంది కాబట్టి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు. సో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి చదువుకుంటే ఈ 2 years ఆర్ ఎంఎస్ అనేది సో అంత బెటర్గా మీ కెరియర్ అనేది మీకు ఫామ్ చేసుకోవచ్చు. సార్ అంటే అదేవిధంగా పిహెచ్డి అనేది యూరోప్లో చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే దాని గురించి వివరించండి సార్. ఖచ్చితంగా అండి, పిహెచ్డి మీకు ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయండి బేసికలీ. సో మీరు బేసికలీ యూజీ ఇక్కడ చేసి పీజీ అనేది వేరే కంట్రీస్లో లైక్ యూఎస్లో కానీ యూకేలో కానీ మీరు ఆ డిగ్రీస్ ఉంటే కనుక ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అండి. సో మీరు పిహెచ్డి ఆ డిగ్రీస్తో పిహెచ్డి అనేది యూరోప్లో కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ కానీ మన డిగ్రీస్ ఇండియన్ డిగ్రీస్తో మన మాస్టర్స్తో మనం పిహెచ్డి డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలంటే కష్టం అండి బేసికలీ. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ మనకి. ఈవెన్ దో మన మాస్టర్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళి చదివినా కూడా సో మన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ దే డింట్ యాక్సెప్ట్ అవర్ మాస్టర్స్ డిగ్రీస్ అండి. సో మీరు బయట కంట్రీస్లో మీరు ఎంఎస్ చదివి మీరు ఇప్పుడు ఇండియాకి వచ్చేసి మళ్ళీ పిహెచ్డికి వెళ్ళాలనుకుంటే కనుక ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ హియర్. సో పిహెచ్డి అనేది కంప్లీట్లీ 4 years మీకు డ్యూరేషన్ ఉంటుందండి. సో వితిన్ 4 years ఆర్ 4.5 yearsలో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ అదేవిధంగా అంటే ఇప్పుడు అక్కడ యుఎస్ అదే అబ్రాడ్లో అంటే యూరోప్లో స్టడీ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి, అయిపోయిందండి. ఓకే అండి. సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జర్మనీ వెళ్దామని. ఖచ్చితంగా అండి వెళ్ళొచ్చు. ఇక్కడ జర్మనీ అని మీ బాబు ఏ బ్రాంచ్ చదువుతూ ఉన్నాడు? ఆటోమొబైల్ అండి. ఆటోమొబైల్, వెరీ గుడ్ అండి. లైక్ సూపర్ అండి, నో ప్రాబ్లం. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి స్లోవేకియా అనే కంట్రీ కూడా ఆటోమొబైల్ కి బాగుంటుంది. ఆటోమొబైల్స్ కి ఏంటంటే 3 countries జనరల్లీ ఇక్కడ యూరోప్ లో బాగుంటుందండి. ఒకటి వచ్చేసి స్లోవేకియా. స్లోవేకియా ఎస్పెషలీ వాళ్ళ ఆటోమొబైల్ ఫీల్డ్ కి బాగుంటుంది. అండ్ ఆల్సో జర్మనీ అనేది కూడా ఆటోమొబైల్ ఫీల్డ్ కి బాగుంటుంది. స్వీడన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇటలీ కూడా డిజైనింగ్ పరంగా ఆటోమొబైల్ డిజైనింగ్ పరంగా బాగుంటుందండి. సో ఈ 4 countries అనేది మనకు ఆప్షన్స్ అనేది బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే మన కంట్రీ టు కంట్రీ మన ఎలిజిబిలిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాతే మనకి ఆపర్చునిటీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో మీకు ఫీ స్ట్రక్చర్ కూడా అరౌండ్ 1.5 lakhs నుంచి 2.5 lakhs ఆర్ 3 lakhs పర్ ఇయర్కి దాకా వస్తుంది మీకు ఫీ స్ట్రక్చర్ అనేది. సో మిగతా యూఎస్ యూకే లాగా 10 to 15 lakhs మీరు ఇక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం అనేది కూడా ఉండదు బేసికలీ. ఏంటండి 1 yearకి వచ్చేసరికి ఇంక్లూడింగ్ మన అకామిడేషన్ తో కలిపి అప్రాక్సిమేట్లీ 5 lakhs అవుతుందండి. 5 lakhs అవుతుంది. సో టోటల్ గా 2 years కలిపి మనకి అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు ఖర్చు అవుతుందండి. సో మనకి స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే కనుక మనం ఇంకా డీటెయిల్గా ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా మీరు ఆపర్చునిటీస్ అనేది ప్లెంటీగా ఉన్నాయండి. మీరు ఈ 2 years ఫైనల్ సెమిస్టర్ అనేది మీకు కంప్లీట్గా ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్లో మీరు ఏంటంటే ఇట్స్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్స్. మనకి ఇక్కడలాగా ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు చేసి సబ్మిట్ చేయటం అనేది కుదరదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద కంపెనీ. వాళ్ళ ఒక ప్రాజెక్ట్ అనేది ఎంఎన్సీ కంపెనీస్లో మాత్రమే చేయాలి. సో ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్ ఇక్కడ. సో ఎంఎన్సీస్లో చేస్తారు కాబట్టి ఇట్స్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్, వాళ్ళు పే చేస్తారు కాబట్టి. సో మనకి ఆపర్చునిటీస్ అనేది 90% అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే కనుక మీరు అక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తేనే. సో అలాగా కాదు అంటే కనుక మనకి ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లాగా మనకి యూజ్ అవుతుందండి. ఎస్, కాల్ చేద్దాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ సివిల్ చదివే పిల్లలకి ఓకే అండి. ఎంఎస్ చేయాలంటే ఓకే అండి. ఏ స్టేట్ బెటర్ అంటారు? ఇప్పుడు ఏంటంటే అబ్రాడ్లో వచ్చేసరికి మన ఇటలీ అనేది చాలా బెస్ట్ అండి. సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి. ఎందుకంటే ఇటలీ అనేది వాళ్ళు మోస్ట్లీ ఫోకస్ చేసేది ఏంటంటే ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ మీద ఫోకస్ అదే కన్స్ట్రక్షన్ అండ్ డిజైనింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇటలీ ఏంటంటే దెర్ ఈస్ సమ్ రిక్వైర్మెంట్స్ అండి, ఎలిజిబిలిటీ అనేది కూడా ఉంది ఇటలీకి. ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు 2015
ఏప్రిల్కి అయిపోయిన వాళ్ళే ఈ 2016 సెప్టెంబర్కి మాత్రం వెళ్ళగలరు. అదేనండి, దానికి మీ దగ్గర కోచింగ్ ఉందండి? ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తామండి. మీకు స్క్రీన్లో కనపడే నెంబర్కి మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకుంటే మనకి ఇంకా ఆఫీస్లో డీటెయిల్గా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. కోచింగ్ ఎంత ఎన్ని నెలలు ఉంటుందండి అది? మీకు కోచింగ్ అనేది ఉండదండి. బేసికలీ ఇక్కడ IELTS లాంటి మీకు ఎగ్జామినేషన్స్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది కావాలి. ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే మీకు అప్లికేషన్ దగ్గర నుంచి అంటిల్ మీరు యూనివర్సిటీలో సెటిల్ అయ్యేంత వరకు ప్రాపర్ గైడెన్స్ అనేది మా దగ్గర నుంచి కంప్లీట్గా ఉంటుందండి. సో అందుకనే మీకు బేసికలీ ఆఫీస్కి వస్తే ఇటలీ కాకుండా ఇంకా ఏ కంట్రీస్ అనేది మనకి పాసిబుల్ ఉన్నాయి, బాబు పర్సంటేజెస్ని బట్టి మనం ఎలిజిబిలిటీ చెక్ చేసి మనకి ఏ అవకాశాలు ఉన్నాయని మనం చెక్ చేసుకోవచ్చు అక్కడ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ. సార్ అదేవిధంగా యూరోప్లో స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు వస్తే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా మీరు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జాబ్ పరంగా చూస్తూ ఉంటారండి. ఎందుకంటే మోస్ట్లీ మనం ఈ కెరియర్ అనేది ఎండప్ చేసేది ఇన్ ద జాబ్. బేసికలీ వాళ్ళు BE చేసినా కానీ MS చేసినా కానీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే టు గెట్ ఏ గుడ్ జాబ్. ఏంటంటే వాళ్ళ కోర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ కాబట్టి గుడ్ ఆపర్చునిటీస్ అనేది ఫైండ్ చేయడానికి బేసికలీ ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఆపర్చునిటీస్ అనేవి ప్లెంటీ ఉన్నాయండి. ప్రాపర్ స్కిల్స్ అనేది మనం ఇక్కడ గ్యాదర్ చేస్తూ ఉండాలి. హలో నమస్తే, చెప్పండి. నమస్తే సార్, సెటప్ బాక్స్ ఒకటి కావాలి సార్. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ ప్లెంటీగా ఉన్నాయండి. దానికి కావాల్సింది మీకు ఏంటంటే సో మీరు ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే 70 to 75% ఎకనామిక్ స్కోర్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో లిటిల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి మీకు. అండ్ ఆల్సో లైక్ ఎక్స్చేంజ్ ఆప్షన్ మనం అవుతూ ఉంటే కనుక మీకు ఆపర్చునిటీస్ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి. సో ఆపర్చునిటీస్ అనేది ప్లెంటీగా ఉన్నాయి. మీకు ఏంటంటే లైక్ జాబ్ ఆపర్చునిటీస్ వెరీ వెరీ హ్యూజ్, పాపులేషన్ తక్కువ కాబట్టి దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ అనేది మీరు తెచ్చుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఇక్కడ. సార్ అదేవిధంగా ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ యూరోప్ స్టడీ సెంటర్ నుంచి కౌన్సిలర్ చైతన్య గారు మనతో ఉన్నారు. అబ్రాడ్లో ఉండే అవకాశాల గురించి లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. సార్తో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం. नहीं भाई, बड़ा बेटा BE करके MS करना चाहता है, छोटे बेटे ने +2 पास किया है, लेकिन दोनों फॉरेन में ही पढ़ना चाहते हैं। ऊपर से छोटा BE करेगा या MBBS, बड़ा कंफ्यूजन है। कंग्रेट्स राजीव, ट्रीट कहाँ है? तुम भी ना दीदी। क्या हुआ अंकल? बहुत कंफ्यूज हूँ बेटी, इन दोनों की फॉरेन जाकर पढ़ने की इच्छा है, लेकिन क्या अंकल, जब यूरोप स्टडी सेंटर है तो आपको कैसा कंफ्यूजन? वर्ल्ड क्लास यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटी में इंजीनियरिंग, MBBS, MS, MBA जैसे आपके बच्चे अपनी पसंद का कोर्स ले सकते हैं। वो खर्च ही ना, पूरे साल का 1.5 लाख से फीस स्ट्रक्चर है ना। इसके लिए एंट्रेंस एग्जाम जैसे GRE, TOEFL, GMAT, IELTS किसी की भी जरूरत नहीं। मगर बच्चों की सुरक्षा? बिल्कुल भी डरने की जरूरत नहीं। लाखों इंडियन स्टूडेंट्स जो पढ़ रहे हैं। स्टडी पैटर्न कैसा है? 95% प्रैक्टिकल सिलेबस, यही चाहिए ना तुम्हें? यूरोप स्टडी सेंटर ये कोई एजेंसी या कंसल्टेंसी नहीं है, ये है यूरोप के टॉप रैंकिंग गवर्नमेंट यूनिवर्सिटीज का एडमिशन ऑफिस। इन लोगों के इंडिया भर में ब्रांचेस हैं। सिर्फ इतना ही नहीं, 10 साल का तजुर्बा भी है। हमने यूरोप जाकर पढ़ाई करने की सोच ली है, क्या करना होगा? हाँ तो अब क्या करना होगा? इमीडिएटली यूरोप स्टडी सेंटर पहुंचकर फ्री काउंसलिंग अटेंड करके तुम दोनों की एप्लीकेशन प्रोसेस की शुरुआत करो। यूरोप स्टडी सेंटर, टॉप रैंक यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटीज, एजुकेशन एट लोएस्ट फीस। नहीं भाई, बड़ा बेटा BE करके MS करना चाहता है, छोटे बेटे ने +2 पास किया है, लेकिन दोनों फॉरेन में ही पढ़ना चाहते हैं। ऊपर से छोटा BE करेगा या MBBS, बड़ा कंफ्यूजन है। कंग्रेट्स राजीव, ट्रीट कहाँ है? तुम भी ना दीदी। क्या हुआ अंकल? बहुत कंफ्यूज हूँ बेटी, इन दोनों की फॉरेन जाकर पढ़ने की इच्छा है, लेकिन क्या अंकल, जब यूरोप स्टडी सेंटर है तो आपको कैसा कंफ्यूजन? वर्ल्ड क्लास यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटी में इंजीनियरिंग, MBBS, MS, MBA जैसे आपके बच्चे अपनी पसंद का कोर्स ले सकते हैं। वो खर्च ही ना, पूरे साल का 1.5 लाख से फीस स्ट्रक्चर है ना। इसके लिए एंट्रेंस एग्जाम जैसे GRE, TOEFL, GMAT, IELTS किसी की भी जरूरत नहीं।
मगर बच्चों की सुरक्षा? बिल्कुल भी डरने की जरूरत नहीं। लाखों इंडियन स्टूडेंट्स जो पढ़ रहे हैं। स्टडी पैटर्न कैसा है? 95% प्रैक्टिकल सिलेबस, यही चाहिए ना तुम्हें? यूरोप स्टडी सेंटर ये कोई एजेंसी या कंसल्टेंसी नहीं है, ये है यूरोप के टॉप रैंकिंग गवर्नमेंट यूनिवर्सिटीज का एडमिशन ऑफिस। इन लोगों के इंडिया भर में ब्रांचेस हैं। सिर्फ इतना ही नहीं, 10 साल का तजुर्बा भी है। हमने यूरोप जाकर पढ़ाई करने की सोच ली है, क्या करना होगा? हाँ, तो क्या करना होगा? इमीडिएटली यूरोप स्टडी सेंटर पहुंचकर फ्री काउंसलिंग अटेंड करके तुम दोनों की एप्लीकेशन प्रोसेस की शुरुआत करो। यूरोप स्टडी सेंटर, टॉप रैंक यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटीज, एजुकेशन एट लोएस्ट फीस। వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ యూరోప్ స్టడీ సెంటర్ నుంచి కౌన్సిలర్ చైతన్య గారు మనతో ఉన్నారు. అబ్రాడ్ లో ఉండే అవకాశాల గురించి లైవ్ లో సలహాలు సూచనలు అందిస్తారు. లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్ కు డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్ కు డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సరే, అదేవిధంగా అంటే ఇప్పుడు ఎవరైనా యూరోప్లో చదువుకోవాలంటే అక్కడ ఒక వీసా ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీసా ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో వీసా ప్రాసెసింగ్ అనేది జనరల్ ఈజీ అండి. మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని కంట్రీస్ డ్రాప్ బాక్స్ ఉంటుంది, కొన్ని కంట్రీస్ ఏంటంటే వెరీ ఫ్రీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ. సో కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. హలో హలో, నా పేరు మురళి అండి. చెప్పండి సార్. మా బ్రదర్ది ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయిందండి. ఓకే అండి. ఇప్పుడు ఫారెన్ లో ఇప్పుడు ఎండి గానీ ఎంఎస్ కానీ చేయడానికి ఎండి అనేది చేయొచ్చండి. బేసికలీ మీరు యూఎస్లో చేయొచ్చు. బట్ బేసికలీ ఏంటంటే మన ఎంబీబీఎస్ అనేది మనకి జనరలీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాయాలండి. సో యూఎస్ఎంఎల్ఈ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. హలో హలో ఓకే. సో ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఇది క్లియర్ చేస్తేనే మీకు ఎండి సీట్స్ అనేది అక్కడ అలాట్ చేస్తారండి. సో యూఎస్ఎంఎల్ఈ మీరు బేసికలీ ట్రైనింగ్ సెషన్స్ అనేది మీరు ఇన్స్టిట్యూట్స్లో తీసుకోవచ్చు. వీసా ప్రాసెసింగ్. సో వీసా ప్రాసెస్ అనేది వెరీ ఈజీగా ఉంటుందండి. మీకు కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే 3 years or 2.5 years వీసా అనేది మీకు గ్యారంటీడ్గా వస్తుంది. ఎందుకంటే 2 years స్టడీ. కొన్ని కంట్రీస్, కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే, వెరీ వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఇస్ 1.5 years డ్యూరేషన్ ఉంటుందండి మీకు ఎంఎస్. అదే మీకు ఎంబీబీఎస్ అనుకోండి, ఇట్స్ 7 years. లైక్ మీకు ఎంబీఏ అంటే అగైన్ ఫర్ 3 years. అదే యూజీ లైక్ బీఈ ఆర్ బీకామ్ అనేది కూడా మనకి 3 years ఆప్షన్ ఉంది మనకి బేసికలీ. అండ్ ఆల్సో 4 years ఆప్షన్ కూడా ఉందండి. సో మీరు ఏ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు డ్యూరేషన్ అనేది వీసా మీరు చూస్ చేసుకునే ఎడ్యుకేషన్ డ్యూరేషన్ బట్టి +1 year ఆర్ +6 months అనేది మనకి స్టే బ్యాక్ ఆప్షన్ యాడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వీసా ప్రాసెస్. సార్, అదేవిధంగా వాట్ అబౌట్ ద కమ్యూనికేషన్ టు ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్? సో కమ్యూనికేషన్ పరంగా మీకు డైలీ మీరు యూనివర్సిటీస్లో మీరు స్కైప్లో మాట్లాడుతూ ఉండొచ్చు. సో ఏంటంటే డైలీ యూనివర్సిటీ వాళ్ళే రికమెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో యూనివర్సిటీ వాళ్ళు రికమెండ్ చేస్తారు కాబట్టి బేసికలీ మీరు ఎవ్రీ డే యూ షుడ్ టాక్ టు యువర్ పేరెంట్స్. ఎందుకంటే మీరు అక్కడ చేసే డే టు డే యాక్టివిటీస్ అనేది మీరు వాళ్ళకి చెప్తూ ఉంటే దే ఆల్సో విల్ బి రిలాక్స్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఏంటంటే అండ్ ఆల్సో 3 months వన్స్ అనేది కమ్యూనికేషన్ మేము పేరెంట్స్కి కూడా అందిస్తూ ఉంటామండి. బేసికలీ ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది మనకి 3 months వన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ రిపోర్ట్స్ అనేది డైరెక్ట్లీ కమ్యూనికేషన్ పేరెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటాం మనం. సో అండ్ ఆల్సో పేరెంట్స్ ఎప్పుడైనా వాళ్ళకి చిల్డ్రన్ చూడటానికి వెళ్ళాలన్నా ట్రావెల్ వీసాస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో వీ సపోర్ట్ దెమ్. సో ఎట్ ది సేమ్ టైం వాట్ అబౌట్ ద లాంగ్వేజ్? అంటే ఇక్కడకి అక్కడికి లాంగ్వేజ్ కాల్ చేద్దాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. సార్ నా పేరు సంజయ్ సార్. చెప్పండి సంజయ్ గారు. ఇప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే అండి. డిగ్రీలో ఏ బ్రాంచ్ చదివారు మీరు? నాది బీకామ్ చదువుతుంది సార్ యాక్చువల్గా. ఓకే అండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నా. ఎంబీఏ హెచ్ఆర్ కానీ ఎంబీఏ మార్కెటింగ్ కానీ. ఖచ్చితంగా అండి. మీకు ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంబీఏలో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బిజినెస్ స్కూల్స్లో మీరు చదవాలి. ఓకే. టాప్ బిజినెస్ స్కూల్స్లో కూడా మనకి AAA అక్రిడేటెడ్ బిజినెస్ స్కూల్స్ అని ఉన్నాయండి. ఓకే సార్. AAA అక్రిడేషన్ అంటే ఏంటంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్, AACSB అంటారు, ఒక అక్రిడేషన్. అండ్ ఆల్సో ఈక్విస్, యూరోప్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్. ఓకే. అండ్ ఆల్సో AMBS, అసోసియేషన్ ఆఫ్ MBS, విచ్ ఈస్ అక్రిడేటెడ్ బై UK.
ఓకే. సో ఈ 3 అక్రిడేషన్ ఉన్న మనకి బిజినెస్ స్కూల్స్ చూస్తే చాలా రేర్గా ఉంటాయండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓన్లీ 60 బిజినెస్ స్కూల్స్ మాత్రమే మనకి ఇలా ట్రిపుల్ అక్రిడేటెడ్ బిజినెస్ స్కూల్స్గా ఉన్నాయి. ఓకే. సో అలాంటి బిజినెస్ స్కూల్స్లో మీరు చదివితే కనుక టాప్ కంపెనీస్లో మీరు జాబ్ అనేది చేయడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కనుక మన ఐఏఎమ్స్ మీరు క్యాట్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేసి టాప్ స్కోర్స్ వస్తే కనుక ఐఏఎమ్స్లో చేరతారు. సో ఐఏఎమ్స్లో బేసికలీ మీకు ఇక్కడ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో పర్ ఇయర్కి వచ్చేసరికి మీరు 12 lakhs 15 lakhs వరకు మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ యూరోప్లో ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు స్కాలర్షిప్ ఆప్షన్ ఉంది కాబట్టి తక్కువ అమౌంట్లో మీకు అయిపోతుంది. అండ్ ఆల్సో టాప్ ర్యాంక్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు జాబ్ పరంగా కూడా సెక్యూరిటీ ఉంటుంది. సారీ అండి, హలో చెప్పండి సార్. సార్ చెప్పండి. సార్ దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలా? IELTS లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది మనకు అవసరం లేదండి. మీ యూజీ స్కోర్తోనే మనం అడ్మిషన్స్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే. సో మీరు స్క్రీన్లో కనబడే నెంబర్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే కనుక మనం ఆఫీస్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసి. అయితే ఆ నంబర్కి నేను కాంటాక్ట్ చేస్తాను. ఖచ్చితంగా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ అదే ఇప్పుడు ఈ కాలర్స్ మీరు చెప్పారు యూజీ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ యూజీ స్కోర్ అనేది ఎంత ఉండాలి? యూజీ స్కోర్ బేసికలీ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందండి. మినిమం స్కోర్ వచ్చేసరికి మనకి 65% అండ్ అబోవ్ ఉండాలి యూజీలో. బేసికలీ ఇంకా లైక్ 60% దగ్గర నుంచి కూడా కన్సిడరేషన్ చేస్తారు. బిలో 60 అనేది వెరీ వెరీ రేర్ ఛాన్సెస్ అనేవి మనకి అడ్మిషన్ దొరకటం అనేది. బట్ 65 అబోవ్ అనేది కన్ఫామ్గా అడ్మిషన్స్ అనేది దొరుకుతుంది. బట్ కానీ 60 బిలో అండ్ పర్సంటేజెస్ ఉండే వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మీకు కష్టం ఇక్కడ. సో వన్స్ యూ క్లియర్ చేసి అట్లీస్ట్ 60% అండ్ అబోవ్ ఉంటేనే మన కన్సిడరేషన్లోకి తీసుకుంటాం మనం. సో మీరు జనరలీ ఇక్కడ బేసికల్ క్రైటీరియా ఇది. సో అడ్మిషన్స్కి సో మనం ఇంకా అంటే యాక్చువల్గా ఇక్కడ లాంగ్వేజ్ అక్కడ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ అక్కడ ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉందంటారా? సో లాంగ్వేజ్ పరంగా మీకు ప్రాబ్లమ్స్ రాదండి. బేసికలీ వాళ్ళు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ వాళ్ళకి డిఫరెంట్ లోకల్ లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి. సో లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బేసికలీ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో మనకి ఇంగ్లీష్ అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. బేసికలీ యూనివర్సిటీస్లో మనకి మాట్లాడే స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెసర్స్ అనేది దే నో డెఫినెట్లీ ఇంగ్లీష్. వాళ్ళు ఆబ్వియస్లీ ఇంగ్లీష్ తెలిసే ఉంటుంది. సో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నేను ఇక్కడ ఎల్ఎల్బి అయిపోయిందండి. చెప్పండి. ఎల్ఎల్బి అయిపోయిందండి ఇక్కడ. ఓకే సార్ అర్థమైంది, చెప్పండి. ఎల్ఎల్బి అయిపోయిందండి, లా అయిపోయింది, బ్యాచులర్ ఆఫ్ లా అయిపోయింది. అర్థమైంది సార్, చెప్పండి. ఫారెన్ లో ఏదో యూరోప్ కంట్రీలో ఇంటర్నేషనల్ ఎంబీఏ చేద్దాం అనేది డ్రీమ్ సార్. ఖచ్చితంగా చేయొచ్చు అండి మీరు ఎంబీఏ అనేది. మీరు ఎంబీఏలో ఎలాంటి కోర్సు డిజైన్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఎంబీఏలో అడ్మినిస్ట్రేషన్ అండి. ఖచ్చితంగా మీరు ఎంబీఏలో ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది మీకు, లేకపోతే స్పెషలైజేషన్స్ లైక్ HR, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్ అకౌంటింగ్, ఫినాన్స్ ఇలాంటివి అనేది మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో జనరల్కి వెళ్దాం అనుకుంటున్నారా, మీరు ఇలాంటి స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారా? స్పెషలైజేషన్ అండి, ప్రిఫరబుల్లీ ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్. ఖచ్చితంగా అండి, నో ప్రాబ్లం. మీరు ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు కాల్ మాట్లాడినప్పుడు. ఎస్ సార్, చెప్పండి సార్, చెప్పండి. ఇంతకుముందు మీరు కాల్ మాట్లాడినప్పుడు 65% లోపల మనకి కష్టం అన్నట్టు చెప్పారు కదా. అవునండి. 60 లోపు ఉన్న వాళ్ళకి ఏంటండి పరిస్థితి, అంటే చేయలేరా? 50 లోపు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారండి బేసికలీ. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయితేనే మనకి ఆ అడ్మిషన్స్ అనేది కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. బట్ 65 అబోవ్ ఉన్న వాళ్ళకి మనకి ఇలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది అవసరం లేదు. సో అపార్ట్ ఫ్రమ్ IELTS ఇలాంటి GRE స్కోర్స్ అవసరం లేదు మీకు. బేసికలీ ఎంట్రన్స్ అనేది మీరు చదివిన ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు ఎంట్రన్స్ అనేది పెడుతూ ఉంటారు. సారీ సార్, 2 years ఉంటుంది సార్ ప్రోగ్రామ్ మీకు కంప్లీట్లీ. సో మీరు ఈ ఇంటర్నేషనల్ MBA అనేది మీరు ఎక్కడ చేస్తారంటే ఒక టాప్ బిజినెస్ స్కూల్స్లో చేస్తూ ఉంటారు. సో విచ్ ఆర్ ట్రిపుల్ అక్రిడిటెడ్ బిజినెస్ స్కూల్స్. ఈ బిజినెస్ స్కూల్స్లో చేస్తే కనుక మనకి టాప్ ర్యాంక్డ్ కంపెనీస్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ రావడం అనేది అవకాశం ఉందండి. ఖచ్చితంగా అండి, మా ఆఫీస్ నెంబర్ అక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు.
హలో. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు మనతో పాటు ప్రముఖ యూరోప్ స్టడీ సెంటర్ నుంచి కౌన్సిలర్ చైతన్య గారు మనతో ఉన్నారు. అబ్రాడ్ లో ఉండే అవకాశాల గురించి లైవ్ లో సలహాలు సూచనలు అందిస్తారు. లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్ కి డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్ కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్ నౌడేస్ వి ఆర్ గెటింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ యుఎస్, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ కూడా బ్యాక్ పంపిస్తారు. అంటే దీనికి గల కారణం ఏంటంటారు? సో మెయిన్లీ యూఎస్లో ఏంటంటే మీరు వెళ్ళేది ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. ఎప్పుడైనా మీరు సేఫర్ సైడ్ చూసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనం ఎక్కడికి వెళ్ళినా ఇట్ ఈస్ ద సేఫెస్ట్ సెక్యూర్డ్ యూనివర్సిటీస్. మనకి సెక్యూరిటీ పరంగా ఆర్ మీరు అడ్మిషన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి బ్యాక్ అవుట్ అవడం అనేది జనరల్లీ జరుగుతూ ఉండదు గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో బేసికలీ ఇలాంటి వాళ్ళు వచ్చేసే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటారు. అండ్ ఆల్సో లైక్ మోస్ట్లీ వాళ్ళు కంప్లీట్ చేయక త్రూ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ వీళ్ళని ఏంటంటే త్రూ బ్యాక్ ప్రాసెస్ ద్వారా వీళ్ళని అబ్రాడ్ అనేది పంపిస్తూ ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్ అనేది జనరలీ వాళ్ళు అలౌ చేయట్లేదు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది పార్ట్ టైం చేస్తూ ఉన్నారండి. అండ్ ఆల్సో మెయిన్ రీజన్ ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే కనుక మోస్ట్లీ లైక్ జూలై కమింగ్ 2015 జూలై దగ్గర నుంచి డిసెంబర్ 2015 వరకు చూస్తే కనుక దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ అబ్రాడ్ గోయింగ్ స్టూడెంట్స్. మనకి ఇక్కడ యూఎస్ వెళ్ళే వాళ్ళ పాపులేషన్ అనేది పెరిగిపోయింది. సో కాబట్టి అండ్ ఆల్సో టు ఎరాడికేట్ ద పాపులేషన్, సో మనకి పాపులేషన్ ఎక్కువైతే ఉండేకొడికి ప్రాబ్లమ్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కాల్స్ హలో. ఓకే. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఇలాంటి యూఎస్ సెక్యూరిటీ చెక్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంది. నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీస్ అనేది మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో మీరు ఇక్కడ యూఎస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బేసికలీ యూ హ్యావ్ టు చూస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి. అండ్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకునేటట్లయితే మీరు టాప్ యూనివర్సిటీస్ లైక్ టాప్ 100లో ఉండే యూనివర్సిటీస్ మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. మీరు రాదర్ దెన్ అదర్ 200, 500 ఆర్ 1000, 2000 అలాంటి ర్యాంక్డ్ యూనివర్సిటీస్లో మనం చూసుకుంటే కనుక మోస్ట్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి మనకి ప్రాసెస్ అనేది చాలా కష్టం. చూద్దాం. హలో నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. ఇప్పుడు మనకి యూరప్ ఎంఎస్ చేయడానికి నాకు బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి స్పౌస్ కి మనకి పాసిబిలిటీ ఉంటుందా? నేను మ్యారీడ్ ఉమెన్. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు మీ హస్బెండ్తో పాటు వెళ్ళాలనుకుంటే కూడా స్పౌస్ వీసా అనేది పాసిబిలిటీ ఉందండి. సో అలా కాదు అంటే కనుక మీరు సపరేట్గా వెళ్ళాలనుకుంటున్నా కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ స్పౌస్ వీసా గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే కనుక మన ఆఫీస్కి వస్తేనే మీరు అక్కడ డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు అండి, రాదర్ దెన్ స్పీకింగ్ హియర్. సో మనం ఇంకా డీటెయిల్గా ఈ స్పౌస్ వీసాస్ అనేది మీరు ఆఫీస్కి వస్తే ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది కూడా ఒకటి ఉందండి. సో అది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నో ప్రాబ్లం అండి, 23 ఈజ్ నాట్ ఎ వెరీ బ్యాడ్ ఏజ్. లైక్ ఇక్కడ ఏంటంటే 30 years దాటిన వాళ్ళకే మీకు వీసా ప్రాబ్లం అనేది ఉంది. సో మీరు ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఎక్కువ ఉండుండదు కాబట్టి మీకు ఆబ్వియస్లీ స్పౌస్ వీసాస్తో మీరు వెళ్ళొచ్చు. సో ఫీ స్ట్రక్చర్ కూడా మీకు చాలా లైక్ అరౌండ్ 1.5 lakhs to 2.5 lakhs. కొన్ని కంట్రీస్ ఏంటంటే మీకు 7 lakhs అలా కూడా ఉంటుంది. సో మీకు ఆఫీస్కి వస్తే కనుక మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి మీ పర్సంటేజ్ పరంగా మీరు ఎలాంటి యూనివర్సిటీ కోరుకుంటున్నారు, ఎలాంటి కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు అనే అనలైజ్ చేసి మనం మీకు టాప్ యూనివర్సిటీస్ అలాట్ చేద్దాం మనం. ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీగా అప్లై చేస్తూ ఉండాలి స్కాలర్షిప్ ఆప్షన్ అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ లిమిటెడ్ సీట్స్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ లిమిటెడ్ సీట్స్కి మనం ఏంటంటే ఎర్లీగా అప్లికేషన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. సో ఎర్లీ అప్లికేషన్స్ లైక్ ఇప్పుడు సెప్టెంబర్కి కమింగ్ 2016 సెప్టెంబర్ ఇంటేక్ ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఎర్లీగా అప్లై చేసుకుంటే ఆల్రెడీ మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేది ఆల్రెడీ ఎన్రోల్ అవుతూ ఉన్నారు. సో ఆల్రెడీ ఎన్రోల్ అవుతున్నారు కాబట్టి స్కాలర్షిప్ ఆప్షన్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. బేసికలీ ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే మనకు అంత స్కాలర్షిప్ ఆప్షన్ బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఓకే అండి, మీరు ఆఫీస్లో కనపడండి, మీరు ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. సార్ అదేవిధంగా యూకేలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం
కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు యూకేలో ఏంటంటే మీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది జనరలీ దెర్ ఈజ్ నో స్టే బ్యాక్ ఆప్షన్ అండి. ఇక్కడ మీకు ఏంటంటే 1 year స్టే బ్యాక్ ఆప్షన్ అనేది యూరోప్లో ఇస్తారు, బట్ యూఎస్లో అండ్ యూకేలో మీకు చాలా రేర్గా ఉంటుంది. మీరు జనరలీ పిఆర్ అనే ఆప్షన్కి మీరు జనరలీ మోసపోతూ ఉంటారు. సో పిఆర్ ఆప్షన్ కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. ద రీజన్ ఈజ్ బికాస్ పిఆర్ ఎందుకు తీసుకుంటారు అంటే కనుక వితౌట్ ఎనీ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా అక్కడ ఉండకుండా మనకి పిఆర్ అనేది ఎలా వస్తుంది అంటే కనుక సో యు ఆర్ టోటలీ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఎస్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ ఫార్మడీ వాళ్ళకి ఏమన్నా యూరోప్ లోను జర్మనీలో ఎంఎస్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఫార్మసీ వాళ్ళకి అండి, డాక్టర్ ఆఫ్ ఫార్మడీ డెఫినెట్గా ఉంటుందండి. మీకు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీరు మాస్టర్ ఫార్మసీ చేశారా? లేదు సార్, ఫార్మడీ చేస్తున్నాను. 6 years కోర్స్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఓకే ఓకే అండి. సో మీరు ఇక్కడ ఏంటంటే ఫార్మసీ చేసిన తర్వాత మీరు డాక్టర్ ఆఫ్ ఫార్మసీకి వెళ్ళొచ్చండి. వన్స్ యూ హ్యావ్ టు టేక్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ పబ్లిక్ హెల్త్ ఇలాంటి కోర్స్ ఆప్షన్ అనేది ఎంఎస్లో చేయాలి మీరు. ఓకే. సో ఈ ఎంఎస్లో చేసిన తర్వాత రేదర్ దెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎంఎస్ దెన్ యూ కెన్ గో ఫర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. మీరు ఆ కోర్స్ ఆప్షన్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. నేను విన్నదాని ప్రకారం ఏంటంటే జర్మనీలో Yes. ఫార్మడీ చేసిన వాళ్ళు జర్మనీలో ఎండి చేయొచ్చు అని విన్నాను సార్. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? డెఫినెట్గా చేయొచ్చు అండి. ఇది ఐడియా అనేది మాకు ఆబ్వియస్లీ ఉంటుంది, బికాస్ మాకు ఈ ఫీల్డ్ అనేది కొత్త ఏం కాదండి. ఫ్రమ్ పాస్ట్ 14 years మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సో మీకు ఆబ్వియస్లీ కంటిన్యూషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఏంటంటే వన్స్ యూ కంప్లీట్ యువర్ బీ ఫార్మసీ ఇన్ జర్మనీ. ఓకే, ఫైన్. సో మీరు జర్మనీలో చేస్తేనే మీరు ఫార్మసీ లైక్ అక్కడ కంటిన్యూ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. అలా లేదు అనే కేసెస్లో ఏంటంటే మీరు ఇక్కడ చేసి అక్కడ ఫార్మసీ చేయాలంటే కనుక పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ మీరు వన్స్ ఎంఎస్ చేసేసి మీరు లైక్ 2 years ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాతే మన డాక్టర్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఈ యొక్క వాల్యుబుల్ టైం మా కేటాయించి ప్రేక్షకులకు చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే బస్, ఇది ఈనాటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. नहीं भाई, बड़ा बेटा बीई करके एमएस करना चाहता है, छोटे बेटे ने +2 पास किया है, लेकिन दोनों फॉरेन में ही पढ़ना चाहते हैं। ऊपर से छोटा बीई करेगा या एमबीबीएस, बड़ा कंफ्यूजन है। कंग्रेट्स राजू, ट्रीट कहाँ है? तुम भी ना दीदी। क्या हुआ अंकल? बहुत कंफ्यूज हूँ बेटी, इन दोनों की फॉरेन जाकर पढ़ने की इच्छा है, लेकिन क्या अंकल, जब यूरोप स्टडी सेंटर है तो आपको कैसा कंफ्यूजन? वर्ल्ड क्लास यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटी में इंजीनियरिंग, एमबीबीएस, एमएस, एमबीए जैसे आपके बच्चे अपनी पसंद का कोर्स ले सकते हैं। वो खर्च ही ना, पूरे साल का 1.5 लाख से फीस स्ट्रक्चर है ना। इसके लिए एंट्रेंस एग्जाम जैसे GRE, TOEFL, GMAT, IELTS किसी की भी जरूरत नहीं। मगर बच्चों की सुरक्षा? बिल्कुल भी डरने की जरूरत नहीं। लाखों इंडियन स्टूडेंट्स जो पढ़ रहे हैं। स्टडी पैटर्न कैसा है? 95% प्रैक्टिकल सिलेबस, यही चाहिए ना तुम्हें? यूरोप स्टडी सेंटर ये कोई एजेंसी या कंसल्टेंसी नहीं है, ये है यूरोप के टॉप रैंकिंग गवर्नमेंट यूनिवर्सिटीज का एडमिशन ऑफिस। इन लोगों के इंडिया भर में ब्रांचेस हैं। सिर्फ इतना ही नहीं, 10 साल का तजुर्बा भी है। हमने यूरोप जाकर पढ़ाई करने की सोच ली है, क्या करना होगा? हाँ, तो क्या करना होगा? इमीडिएटली यूरोप स्टडी सेंटर पहुंचकर फ्री काउंसलिंग अटेंड करके तुम दोनों की एप्लीकेशन प्रोसेस की शुरुआत करो। यूरोप स्टडी सेंटर, टॉप रैंक यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटीज, एजुकेशन एट लोएस्ट फीस। नहीं भाई, बड़ा बेटा बीई करके एमएस करना चाहता है, छोटे बेटे ने +2 पास किया है, लेकिन दोनों फॉरेन में ही पढ़ना चाहते हैं। ऊपर से छोटा बीई करेगा या एमबीबीएस, बड़ा कंफ्यूजन है। कंग्रेट्स राजू, ट्रीट कहाँ है? तुम भी ना दीदी। क्या हुआ अंकल? बहुत कंफ्यूज हूँ बेटी, इन दोनों की फॉरेन जाकर पढ़ने की इच्छा है, लेकिन क्या अंकल, जब यूरोप स्टडी सेंटर है तो आपको कैसा कंफ्यूजन? वर्ल्ड क्लास यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटी में इंजीनियरिंग, एमबीबीएस, एमएस, एमबीए जैसे आपके बच्चे अपनी पसंद का कोर्स ले सकते हैं। वो खर्च ही ना, पूरे साल का 1.5 लाख से फीस स्ट्रक्चर है ना। इसके लिए एंट्रेंस एग्जाम जैसे GRE, TOEFL, GMAT, IELTS किसी की भी जरूरत नहीं। मगर बच्चों की सुरक्षा? बिल्कुल भी डरने की जरूरत नहीं। लाखों इंडियन स्टूडेंट्स जो पढ़ रहे हैं। स्टडी पैटर्न कैसा है? 95% प्रैक्टिकल सिलेबस, यही चाहिए ना तुम्हें? यूरोप स्टडी सेंटर ये कोई एजेंसी या कंसल्टेंसी नहीं है, ये है यूरोप के टॉप रैंकिंग गवर्नमेंट यूनिवर्सिटीज का एडमिशन ऑफिस। इन लोगों के इंडिया भर में ब्रांचेस हैं। सिर्फ इतना ही नहीं, 10 साल का तजुर्बा भी है। हमने यूरोप जाकर पढ़ाई करने की सोच ली है, क्या करना होगा? हाँ,
तो अब क्या करना होगा? इमीडिएटली यूरोप स्टडी सेंटर पहुंचकर फ्री काउंसलिंग अटेंड करके तुम दोनों की एप्लीकेशन प्रोसेस की शुरुआत करो। यूरोप स्टडी सेंटर, टॉप रैंक यूरोपियन गवर्नमेंट यूनिवर्सिटीज एजुकेशन एट लोएस्ट फीस।